బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. నిన్న కురిసిన వర్షాలకి తెలంగాణతో ఏపీ హైదరాబాద్ లోనూ తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు ప్రజలు. హైదరాబాద్ అంతటా వర్షాలు భారీగా కురియడంతో లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. అరికి దిగిన జిహెచ్ఎంసీ సహాయక సిబ్బందిని అప్రమత్తం చేసింది. ఇక లేకుండా కురుస్తున్న వర్షాలకు నగరం మొత్తం అతలకుతలమైపోయింది. ఇవన్నీ జలమయమయ్యాయి. నాలాలు సైతం ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఇక మరోవైపు పోటెత్తడంతో నీరు రోడ్లపైకి వస్తుంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలతో మూసీ నదికి వరద పోటెత్తుతుంది. యాదాద్రి భువనగిరి పోచంపల్లి మండలం జూలూరు గ్రామం వద్ద లోలబల్ వంతెనపై నుంచి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. అయితే వంతెన ఇరువైపులా పోలీసులు బారికేడ్లు ఏర్చి వాహనాల రాకపోకలను నిలిపివేశారు. బీబీనగర్ భూదాన్పూర్ మండలం జూలూరు గ్రామాల మధ్య రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. ఈ వర్షాలతో హైదరాబాద్ లోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అవస్థలు ఎదుర్కొంటున్నారు. చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. నిన్న కురిసిన తెలంగాణతో పాటు ఏపీ హైదరాబాద్ లోనూ తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు ప్రజలు. హైదరాబాద్ వర్షాలు భారీగా కురియడంతో లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. రంగంలోకి దిగిన జిహెచ్ఎంసీ సహాయక సిబ్బంది అప్రమత్తం చేసింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నగరం మొత్తం అతలాకుతలమైపోయింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. నాలాలు సైతం ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మూసీకి వరద పోటెత్తడంతో నీరు రోడ్లపైకి వస్తుంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో మూసీ నదికి వరద పోటెత్తుతుంది. యాదాద్రి పోచంపల్లి మండలం జూలూరు గ్రామం వద్ద లోలవన్ వంతెనపై మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తుంది. అయితే వంతెన ఇరువైపులా పోలీస్ గేట్లు ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ఇక పోచంపల్లి మండలం జూలూరు గ్రామాల మధ్య రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. భారీ వర్షాలతో హైదరాబాద్ లోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అవస్థలు ఎదుర్కొంటున్నారు.